ఏమ్మా అవసరం కదా మేడం సార్ డెవలప్ ఉంటుంది వేడువా అందరూ వస్తూ నిలబడి పదమూడవ డివిజన్లో మరి ఈరోజు వివిధ పార్టీల నుంచి కూడా సుమారు 30 కుటుంబాల వారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది. ఎందుకంటే ఈరోజు పెత్తందారుడికి పేదవాడికి జరిగే ఎన్నిక ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఎందుకంటే పెత్తందారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తందారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దెదించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము నియోజకవర్గంలో మేము పర్యటిస్తూ ఉంటే ఎన్నికల ప్రచారం నిమిత్తం వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, అయ్యా మా ఇంటికి సుమారు 2 లక్షలు వచ్చినాయి, లేకపోతే మా ఇంటికి 5 లక్షలు వచ్చినాయి, 7 లక్షలు వచ్చినాయి ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో అని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బ్యాంకు పుస్తకం తీసుకొచ్చి వాళ్ళు చూపిస్తూ ఉన్నారు. ఈరోజు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న, ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగనన్న. ఈరోజు వెళ్ళి గత మాదిరిలాగా జన్మభూమి కమిటీ సభ్యుల దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాస్తూ నిలబడాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలని అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారయ్యా. నిలబెట్టుకుంటాం అనేది అది మా చేతిలో ఉంది, మేము నిలబెట్టుకుంటాం, మళ్ళా ఆయన్ని ముఖ్యమంత్రి చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే జగనన్న ఏ విధంగా 175 అని చెప్పి అన్నాడో, వైనాట్ 175 అన్నాడో అది స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా 2019లో వచ్చినటువంటి జన ప్రభంజనం జగన్ సునామీ ఒక ఎత్తు అయితే, ఈ 2024లో వచ్చేది సంక్షేమం సునామీ, అదేవిధంగా పేదవాడి సునామీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి నవరత్నాల సునామీ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల సునామీ 2024లో రాబోతా ఉంది. ఆ సునామీలో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా ఈ యొక్క కూటములు మొత్తం కొట్టుకుపోవటం ఖాయం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటం ఖాయం. పెత్తందాడి పేదవాడి ఎన్నిక ఇది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నిక కాదు. ఇది ఒక పెత్తందారుడికి ఒక పేదవాడి జరిగే ఎన్నిక. అంతిమ విజయం పేదవాడే గెలుస్తున్నాడు, పేదవాడే గెలవబోతా ఉన్నాడు, పేదవాడే గెలిచి తీరతాడు.